హాయ్ అండి. నిన్న మేము 9 గంటలకు వర్షం వచ్చింది. మళ్ళీ విపరీతమైన ఎండ కాసింది. చాలా బలహీనత వచ్చేసింది. కళ్ళు తిరిగిపోయి చాలా నీరసం వచ్చేసింది. అసలు ఇంటికి ఎలాగెళ్ళామో కూడా మాకు తెలీదు. అలాంటిది మళ్ళీ ఈరోజు పొద్దున్నే లెగిసి మళ్ళీ పనికి వచ్చామంటే అది దేవుని కృప. ఆయన మాకు మంచి ఆరోగ్యం ఇవ్వబట్టి నేను అంత నీరసం వచ్చినా కూడా మళ్ళీ ఆడ పనిలోకి వచ్చి పని చేసుకోగలుగుతున్నాం. దేవుడు మాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈరోజు చల్లదనాన్ని కూడా ఇచ్చాడండి. అందరికీ వందనాలండి. ఏం కూరక్క? ఏం కూర వండుకొచ్చావు ఈరోజు అయితే? నేను ఎమర్జెన్సీ సుజాత, నువ్వేం కూర వండుకొచ్చా? లేట్గా లేచాను. అన్నం వండుకొని పెరుగు ప్యాకెట్ వేసుకుందాం అనుకున్నా. అన్నంలో ఉప్పు అయితే వేసాను కానీ పెరుగు ప్యాకెట్ బుట్టలు వేసుకున్నాం మర్చిపోయి. నా కూర వేసుకుని నేను బెండకాయ కూర వండాను. కళ్యాణ్, నువ్వేం కూర వండుకొచ్చా? అక్క లక్ష్మి అక్క, నువ్వేం కూర వండుకొచ్చా? నాది బెండకాయ కూర. సుజీ, బెండకాయ కూర వేసుకో. అక్క, నీది పచ్చి పులుసు అంటున్నావుగా, కూర వేసుకున్నది. సరే వేసుకుంటాం. మేము అన్నం తింటున్నామండి. హే సూర్య భగవాన్, ఎందుకు మాకెంత శ్రమ? ఏసీలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎండలో కష్టపడే మా బాధ? అసలే పైన ఎండ కింద నీడు. మేము ఇక్కడ ఎంత కష్టపడి పని చేస్తున్నామో, ఎండలో ఎండుతున్నాం, వాళ్ళలో తడుస్తున్నాం. ఆడవాళ్ళకి స్వతంత్రం వచ్చిందని ఎవరైతే అన్నారా? వీళ్ళకి ఎండలో మాడిపోయి నల్లులు మాడినట్టు మాడుతుంటే ఆడదానికి ఇంకెక్కడ వచ్చింది స్వతంత్రం? స్వతంత్రం రాన వంటగదులకు పరిమితమైనప్పుడే బాగుంది ఆడదాని బాధ్యతలు. బయటకు వచ్చాక బాధ్యతలు ఎక్కువైనాయి.